హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగా ఎగ్జైటెడ్గా అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది అండ్ చాలా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా హార్షూ నెక్ బ్లౌజ్ కటింగ్ ఫుల్ డీటెయిల్స్తో అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ హార్షూ నెక్ ఫ్రంట్ మనకి ఈ విధంగా వస్తుందండి. వీడియోలో చూపించినట్లుగా ఫ్రంట్ ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఫుల్ క్లోజ్డ్లో ఉంటుంది. నార్మల్గా ఫుల్ షోల్డరు అండ్ క్లోజ్డ్ నెక్స్, హై నెక్స్ ఎలాగుంటుంది అలా కాకుండా ఈ మోడలు ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. అండ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దామా. అండ్ ఇక్కడ మనకి కావాల్సిన బ్లౌజ్ లెంత్ ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే వీటికి నెక్స్ డిఫరెంట్గా వస్తాయి. నెక్ విడ్త్ ఫ్రంట్ ఒకలాగా విడ్త్ వస్తుంది, బ్యాక్ ఒక నెక్ విడ్త్ వస్తుంది. దీనికోసమే మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ చూద్దాము. సో ఇక్కడ మనకి కావాల్సిన లెంత్, బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్ అండ్ సీమింగ్ అలవెన్సెస్ కోసము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అండ్ ఫుల్ షోల్డర్ 14 ఇంచెస్ అండి. సో ఇవి ప్యాక్ నెక్స్, క్లోజ్డ్ నెక్స్ లాగే మనము ఫుల్ షోల్డర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్, 14 ఇంచెస్ అంటే దీన్ని 2 భాగాలుగా చేస్తే 7 ఇంచెస్కి ఒక మార్క్. అండ్ ఆర్మ్ డౌన్, చంక డౌన్ కూడా షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో అంతే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి షోల్డర్ డౌన్ కూడా, చంక డౌన్ కూడా మనము 7 ఇంచెస్కి ఇలాగా మార్క్ అయితే చేస్తున్నాము. అండ్ చెస్ట్ పార్ట్ ఎప్పుడు కూడా మనకి చంక డౌన్ లైన్ మీదనే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా షోల్డర్ అండ్ చంక డౌన్ మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 36 సైజ్ బ్లౌజ్ అండి ఇది. సో నార్మల్గా మనము క్లోజ్డ్ నెక్స్కి అండ్ హై నెక్స్కి ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తాము, 36 అంటే 37, 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెంచుకుంటాం కదా. బట్ హార్షూ నెక్ బ్లౌజెస్కి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. అండ్ ఎటువంటి సపోజ్ ఇప్పుడు మీరు 40 బ్లౌజ్ అనుకోండి, 40 సైజ్ చెస్ట్ అంటే 43. ఇక్కడ మనకి కావాల్సిన బ్లౌజ్ చెస్ట్ లూజు 36, దీనికి గాను 3 ఇంచెస్ ఎక్స్ట్రా. అండ్ సీమింగ్ అలవెన్సెస్కి 2 ఇంచెస్ ఆర్ 1.5 ఇంచ్ ఇది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓన్లీ చెస్ట్కి 3 ఇంచెస్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇంకా నార్మల్గా సీమింగ్ అలవెన్సెస్కి ఎలా తీసుకుంటామో అలాగా చెస్ట్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలండి. వేస్ట్ పార్ట్ రిమైనింగ్ ఆల్ అంతా యాజ్ ఇట్ ఈస్గా మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటామో అలాగే 36కి ఇలాగా 36 + 3 39, 9.75 ఇంచెస్కి ఇలా మార్క్ చేశాక వేస్ట్ లూజ్ కూడా మార్క్ చేశాను. అండ్ ఎక్స్ట్రా సీమింగ్ అలవెన్సెస్ కోసము ఎక్స్ట్రా మార్క్ చేశాను చూడండి. అందుకే మీకు స్టార్టింగే చెప్పాను, వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. చాలా చాలా ఈజీగా పిన్ టు పిన్ ఈజీగా అర్థమయ్యేలా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఇక్కడ ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్ పెట్టామండి. ప్యాక్ నెక్స్ నార్మల్గా హై నెక్స్కి ఏమో, సో ఇక్కడ ఏంటంటే మనము ప్యాక్ నెక్స్ ఇవి క్లోజ్డ్గా ఉంటాయి మనకి. ఈ క్లోజ్డ్ నెక్ కోసము మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి. బ్యాక్ ఏంటంటే మనకి కాలర్ నెక్ లాగా కిందికి కూడా దిగదు, మొత్తం నెక్ అంతా కూడా కవర్ చేసేస్తుంది. సో దీనికోసం మనము ప్యాక్ నెక్కి నెక్ రౌండ్ ఎంత అన్నది మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ నెక్ రౌండ్ చార్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఈ నెక్ రౌండ్ చార్ట్ ఏ సైజు వాళ్ళకి ఎంత నెక్ రౌండ్ ఉంటుంది అన్నది ఈ బ్లౌజ్ వరకు పర్టికులర్గా ఇంతే ఉంటుంది. సో 30 నుంచి 32 వాళ్ళకి నెక్ రౌండ్ అంటే 12 ఇంచెస్ వరకు ఉంటుంది. 32.25 నుంచి 34 వరకు 12.50.
34 నుంచి 36 వాళ్ళ వరకు నెక్ రౌండ్ 13 ఇంచెస్. సో ఇలాగా మనకు 50+ అబవ్ వరకు నెక్ రౌండ్ అయితే ఎంత ఉంటుంది అన్నది చార్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. చార్ట్లో చూడండి. సో ఈ చార్ట్ ప్రకారము మీది ఏ సైజ్ అన్నది చూసుకొని ఆ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనము 36 బ్లౌజ్ సైజు కుడుతున్నాము. ఈ 36కి నెక్ రౌండ్ ఎంత ఉంది? 13 ఇంచెస్ ప్లస్ 3 ఇంచెస్ యాడ్ చేసుకున్నాం కదా, మనం అప్పుడు 39 వస్తుంది. మనకి నెక్ రౌండ్ పెరుగుతుందా అంటే కాదండి. యాక్చువల్ చెస్ట్ ఎంతైతే ఉంటుందో ఆ నెక్ రౌండ్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి యాక్చువల్ చెస్ట్ ఎంత? 36. ఈ 36కి నెక్ రౌండ్ 13 ఇంచెస్. ఈ నెక్ రౌండ్ ప్రకారము ఫార్ములా ఎలా ఉంటుంది అంటే మీకు ఇక్కడ చూపిస్తాను. ప్యాక్ నెక్ ఫార్ములా మనకి ఇలాగ ఉంటుంది. నెక్ రౌండ్ డివైడెడ్ బై 4 మైనస్ 1 ఇంచెస్. ప్యాక్ నెక్కి ఫార్ములా ఎందుకంటే ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అన్నది డిఫరెంట్ వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నెక్ విడ్త్ ఎక్కువ తక్కువ అయితే ఉంటుంది. సో ప్యాక్ నెక్ ఫార్ములా నెక్ రౌండ్ డివైడెడ్ బై 4 మైనస్ 1. ఇక్కడ మనకి నెక్ రౌండ్ ఎంత? 13 ఇంచెస్. 13 ఇంచెస్ 4 భాగాలుగా చేస్తే -1 ఇంచెస్. నెక్ విడ్త్ మనకి 2.25 ఇంచెస్ వస్తుంది. సో ప్యాక్ నెక్ ఫార్ములా అండ్ నెక్ రౌండ్ ఇది ఏ మార్పు అయితే ఉండదు, ఇలాగే ఉంటుంది. సో ఏ సైజు వాళ్ళకైనా ఈ నెక్ రౌండ్ చార్ట్ ప్రకారము ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టేసుకోండి. ప్యాక్ నెక్ ఫార్ములా అంటే నెక్ రౌండ్ డివైడెడ్ బై 4 మైనస్ 1. సో ఈ క్యాలిక్యులేషన్ ప్రకారము మనకి బ్యాక్ నెక్ విడ్త్ అన్నది 2.25 ఇంచెస్కి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ బ్లౌజ్ మీద 2.25 ఇంచెస్ ఒక మార్క్ చేస్తున్నాను. అండ్ రిమైనింగ్ ఇదంతా కూడా మనకి షోల్డర్ వచ్చేస్తుంది. షోల్డర్ ఇక్కడ చాలా ఎక్కువగానే వస్తుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి ఇంత షోల్డర్ ఏంటి అని అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు వీడియోలో చూపించినట్లుగా నెక్ రౌండ్ చార్ట్ని అయితే ఫాలో అయిపోండి. అండ్ ఇవి ఫుల్ షోల్డర్ కాబట్టి మనము 1 ఇంచ్ని డౌన్ చేసుకుంటున్నాము. 1 ఇంచ్ డౌన్ చేసుకోవడం వల్ల మనకి చంక ముడతలు లేకుండా వచ్చేస్తుంది. సో షోల్డర్ 7 ఇంచ్కి డౌన్ చేసాము అండ్ 1 ఇంచ్ క్రాస్ డౌన్ తీసుకున్నాము. ఆర్మ్ డౌన్ కూడా మనము 7 ఇంచెస్కి అయితే పెట్టాము. ఇక్కడ నెక్ రౌండ్ ఆర్మ్ చుట్టుకొలత కోసము 1.25 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలాగా కలిపేస్తున్నాము. చంక చుట్టుకొలత మనకి యాజ్ ఇట్ ఈస్ గా సెట్ చేసుకోండి 15.5 ఇంచెస్. సో మనకు కావాల్సిన నెక్ చంక చుట్టుకొలత 15.5 ఇంచెస్. ఇక్కడ మనము షోల్డర్ కి కాస్త ఒక 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచ్ వదిలేస్తే 7.75. ఓకేనా? చంక చుట్టుకొలత కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గా కరెక్ట్ గా అయితే వచ్చేస్తుంది. మనకు రెడీ చంక చుట్టుకొలత ఎంత కావాలి? 15.5 ఇంచెస్. సో దీనికి గాను మనకి చంక చుట్టుకొలత కూడా కరెక్ట్ గా వచ్చేసింది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ కట్ చేసిన విధంగా ఇప్పుడు చంక చుట్టుకొలత కూడా తీసుకున్నాము. దీని తర్వాత నెక్ డీప్, బ్యాక్ నెక్ డీప్ ఎంత దించుకోవాలి మీకు రెఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. బ్యాక్ ఫుల్లీ క్లోజ్డ్ అయితే వచ్చేస్తుంది. సో దీనికోసం మనము 3/4 ఇంచు డైరెక్ట్ షోల్డర్ నుంచి ఇక్కడికి 3/4 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ 2.25 ఇంచెస్. దీన్ని ఇలాగా కలిపేసుకోవాలి. సో ఈ బ్లౌజ్కి పర్టికులర్గా చెప్తున్నానండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ విడ్త్ డిఫరెంట్గా వచ్చేస్తుంది. అండ్ ఇది కుట్టేటప్పుడు ఏదైనా డిఫరెన్స్ వస్తుందా అంటే ఏమీ రాదు. సో నెక్ విడ్త్ని బట్టి ఈ చేంజెస్ అన్నది మనకి సరిపోతుంది. ఇలాగా బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేసుకున్నాము. సో నెక్ షోల్డర్ ఎంత, ఇక్కడ మనకి నెక్ విడ్త్
2.25 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ 0.75 అంటే 30 ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా స్క్వేర్ లాగా గీసేసుకొని షేప్ తీసేసుకొని కట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్లో ఇంకా మనకి మిగిలింది ఏంటి, టక్స్. ఈ టక్స్ని కూడా 4 ఇంచెస్కి, ఇది ఎంతలో మార్క్ చేసుకోవాలి అని అంటే టక్స్ బ్యాక్ 4 ఇంచెస్ అండ్ 5 ఇంచెస్ లెంత్. సో ఇలాగా 4 and 5 ఇంచెస్కి ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము. ఎలాగైతే మార్క్ చేసామో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఇలాగా డైరెక్ట్గా ఏదైతే కట్ చేశానో దీన్ని కట్ చేస్తున్నాను. సో సైడ్ కూడా ఇలాగా కట్ చేసిన తర్వాత మనము నెక్ని కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ అండ్ ఇక్కడ డౌన్. సో ఇలా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో దీన్ని మెజర్గా చేసుకొని ఫ్రంట్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫ్యాబ్రిక్ని అయితే బ్యాక్ని రెడీ చేసుకున్నాం కదా, ఫ్యాబ్రిక్ మీద ఇలాగా ఫోల్డింగ్ అయితే బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకోవాలి. అండ్ ఇందులో జస్ట్ 1-2 చేంజెస్ ఉంటుంది, నెక్ విడ్త్ చేంజ్ ఉంటుంది. దీనికోసమే ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను సపరేట్గా కట్ చేసుకోమని చెప్పాను. సో బ్యాక్ని ఇక్కడ ఈ మార్కింగ్ అయితే ఇలాగా మార్క్ చేయండి. సో ఆర్మ్ డౌన్ ఆర్మ్ రౌండ్ తీసాను కదా, ఇక్కడ దీన్ని ఇలాగా మార్క్ చేసుకొని ఇలా ఈ మార్కింగ్ బయటికి ఇలాగా పడేటట్లు జస్ట్ టచ్ చేయండి. అండ్ చెస్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకొని ఈ బ్లౌజ్కి మనము ప్రిన్సెస్ కట్ ఇస్తున్నాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా నడుం పట్టి మాత్రమే ఉంచేసి ఇక్కడ ఇలాగా రెడీ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూస్తాము ఇక్కడ కరెక్ట్గా పడిందా లేదా. సో ఇది మనకి సో బ్యాక్ పార్ట్ని అయితే పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా రెడీ చేసిన తర్వాత అండ్ ఫ్రంట్ నెక్ కూడా మనకి విత్ డిఫరెంట్ ఉంటుంది. మనకి బ్యాక్ మాత్రమే ప్యాక్ నెక్ ఉంటుంది, ఫ్రంట్ నార్మల్గా డీప్ నెక్కే ఉంటుంది. సో ఈ ఫ్రంట్ నెక్ కోసం కూడా ఫార్ములా ఉంది. సో బ్యాక్ ఏదైతే మనము సో బ్యాక్ నెక్ ఏ విధంగా అయితే నెక్ రౌండ్ని యూజ్ చేసామో అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా విడ్త్ చేంజెస్ ఉంటుంది. సో ఈ విడ్త్ చేంజెస్ కోసం మనము నెక్ రౌండ్ డివైడెడ్ బై 4 -1 ఇంచ్ 1 ఇంచ్ బ్యాక్ నెక్ చేసాం కదా, సో ఇక్కడ 1/2 ఇంచ్ పెరుగుతుంది, -1.25 ఇంచెస్. నెక్ రౌండ్ మనకి 36 కాబట్టి బ్లౌజ్ 36 సైజ్ కాబట్టి నెక్ రౌండ్ 13 ఇంచెస్ ఉంది. ఈ 13 ఇంచెస్ని 4 భాగాలుగా డివైడ్ చేసి -1.25 ఇంచెస్ చేస్తే
2 ఇంచెస్ డిఫరెంట్ 2 ఇంచెస్ వస్తుంది. సో దీనికి 1/2 ఇంచ్ మళ్ళీ లెస్ చేసుకోవాలి. 2 ఇంచెస్ మైనస్ 0.25 ఇంచెస్. ఇక్కడ ఫ్రంట్ నెక్ విడ్త్ 1.75 ఇంచెస్. బ్యాక్ మనకి ఎంత వచ్చింది? 2.25. ఫ్రంట్ 1/2 ఇంచ్ తగ్గింది చూడండి. సో ఫ్రంట్ నెక్ విడ్త్ ఎంత ఇక్కడ మనకి? 1.75 ఇంచెస్. అండ్ నెక్ లెంత్, నెక్ డీప్ యాజ్ ఇట్ ఈస్గా 7 ఇంచెస్ పెట్టేసుకోండి. 7 కావాలనుకున్న వాళ్ళు 7 ఇంచెస్ పెట్టండి నెక్ లెంత్ని. 6 కావాలన్న వాళ్ళు 6 ఇంచెస్ అయితే పెట్టుకోండి. బట్ ఇక్కడ నెక్ విడ్త్ ఓన్లీ 1.75 ఇంచెస్. ఇక్కడ మనకి నెక్ విడ్త్ ఎంత మార్క్ చేస్తున్నాం? 1.75 ఇంచెస్. ఇక్కడ 1 ఇంచ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ డౌన్ చేశాం కదా, దీన్ని ఇక్కడ నుంచి ఇలాగా కట్ చేసుకోవాలి. సో నెక్ విడ్త్ 1 ఇంచ్ ఇక్కడ డౌన్ చేస్తున్నాము. అండ్ ఫ్రంట్ నెక్ లోత్ ఎలా తీసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ నుంచి ఈ బ్లౌజ్కి ఒక 3/4 ఇంచు ఇలాగా లోపలికి వచ్చేయండి. ఇక్కడ 7 ఇంచెస్ పెట్టాం కదా మనము, ఈ 7 ఇంచెస్కి ఒక 3/4 ఇంచు లోపలికి రండి. 36 సైజ్ కాబట్టి 3/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. సో ఈ 3/4 ఇంచు ఇలా లోపలికి వచ్చేసి ఆర్మ్ డౌన్ క్రాస్ ఏ విధంగా అయితే మార్క్ చేస్తున్నామో అలాగా క్రాస్గా వచ్చేస్తుంది లైన్. సో ఇది కూడా మనం 1 ఇంచ్ లోపలికి పెట్టేసుకుంటే ఇలాగా సో ఈ మార్కింగ్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచ్ లేదంటే 3/4 ఇంచు, నేనైతే 36 సైజ్ కాబట్టి ఒక 3/4 ఇంచు లోపలికి అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ నుంచి ఇలాగా లైన్, మనం ఈ లైన్ అన్నది ఆటోమేటిక్గా మనకి క్రాస్గా వచ్చేస్తుంది. ఇలా డ్రా చేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ కోసము ఎలాగైతే 1 ఇంచ్ మార్క్ చేసుకొని లోతు తీసుకుంటామో యాజ్ ఇట్ ఈస్గా అదే మెథడ్. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా చంక లోతు తీయనవసరం లేదు. ఈ చంక లోతు కోసమే మనము ఈ 1.5 ఇది 3/4 ఇంచ్ అన్నది లోపలికి వచ్చాము. సో ఇలా కట్ చేసుకుంటే మనకి చంక లోతు వచ్చినట్లే. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఓన్లీ బ్యాక్ మాత్రమే ప్యాక్ నెక్ చెప్పాము కదా. సో ఫ్రంట్ యాజ్ ఇట్ ఈస్గా మనకి నెక్ లెంత్, మీ నెక్ లెంత్ 6 అయితే 6 పెట్టుకోండి, 7 ఇంచెస్ అయితే 7 పెట్టుకోండి. సో బ్యాక్ ఫుల్లీ క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి షోల్డర్కి పోను నేను 7 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఇంకొక డౌట్ వస్తుంది మనకి. సో నెక్ విడ్త్ 1.75 ఇంచెస్ తీసుకున్నాము. నెక్ డీప్, నెక్ లెంత్ ఎంత? 7 ఇంచెస్ తీసుకున్నాము కదా. సో మీ మెజర్మెంట్స్ ప్రకారం ఎంత డీప్ కావాలనో అంత డీప్ చేసుకోండి. ఈ ఇక్కడ విడ్త్ అన్నది ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ నెక్ ఏదైతే ఉందో ఫ్రంట్ నెక్ 1.75 ఇంచెస్ కదా, 1.75 ఇంచెస్ని 3 టైమ్స్ చేస్తే ఏదైతే వస్తుందో అది ఇక్కడ మనకి ఈ విడ్త్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి బ్రాడ్ నెక్ క్లోజ్గా మూసుకొని ఉండకోకుండా బ్లౌజ్ అన్నది ఫ్రంట్ సైడ్ ఓపెన్గా బ్రాడ్గా వచ్చేస్తుంది. సో దీనికి ఎంత మెజర్మెంట్ వచ్చిందన్నది చూస్తాను. 1.75 ఇంచెస్ని 1.75 ఇంటూ 3 చేస్తే మనకి 5.25, ఇక్కడ మనకి 5.25 ఇంచెస్ ఈ విడ్త్ని అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 7 ఇంచెస్ డౌన్కి మార్క్ చేస్తే ఇలాగా ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి.
7 ఇంచెస్కి ఇలా డ్రా చేసిన తర్వాత మనకి ఎంత వచ్చింది 5.25 ఇంచెస్. నెక్ విడ్త్కి 3 టైమ్స్ని మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 5.25 ఇంచెస్ విడ్త్. మరియు ఓపెన్ అయిపోతుందేమో ఇంత బ్రాడా అనుకోవద్దండి, ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్లీ క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి ఈ విడ్త్ అయితే సరిపోతుంది. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ నెక్ విడ్త్ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలాగా లైన్ కలిపేయండి. సో ఇది మనకి బాక్స్ లాగా అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇది జ్వెల్ నెక్ షేప్ అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు మనకు కావాల్సిన నెక్ షేప్ని ఇక్కడైతే డ్రా చేస్తున్నాను. ఫస్ట్ నేనైతే ఇది ఎంత ఉంది, 8 ఇంచెస్ ఉంది మనకి. ఈ టోటల్ లెంత్ 8 ఇంచెస్ అయితే ఉంది. దీంట్లో హాఫ్కి ఒక మార్క్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 4.1 ఇంచెస్ అంటే 2.05. ఇక్కడ ఒక 2 పాయింట్ సంథింగ్కి ఒక మార్క్ చేసి పెట్టున్నాను. అండ్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 5.1 ఇంచెస్ ఉంది. 2.6 ఇంచెస్కి ఒక మార్క్ చేసి పెట్టున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ని అయితే తీసుకోండి. ఇక్కడి నుండి ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేయండి. తర్వాత ఈ 2 షేపుల్ని ఇలాగ ఇలాగ నెక్ రౌండ్ డ్రా చేసిన తర్వాత ఈ షేప్ని కలిపేసుకోండి. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం వేరే చార్ట్ని అయితే డ్రా చేస్తున్నాను. ఇలాగ నెక్ రౌండ్ డ్రా చేసిన తర్వాత ఈ షేప్ని కలిపేసుకోండి. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం వేరే చార్ట్ని అయితే డ్రా చేస్తున్నాను. సో ఇలా పెట్టిన తర్వాత ఇలాగా నెక్ షేప్ కోసం మనం ఇలాగా స్కేల్ని కర్వ్ చేసుకుంటూ పోవాలి. సో ఇది మనకి కావాల్సిన షేప్. మీకు వైట్ ఈజీగా అర్థం అవడం కోసం కలర్ చార్ట్ని అయితే మార్చాను. సో ఈ షేప్ మనకి నెక్ రౌండ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా, షోల్డర్ క్లోజ్గా ఏమి ఉండదు మనకి. ఇక్కడ స్టిచ్ చేస్తే లోపలికి వచ్చేస్తుంది. ఇది కూడా మనకి. సో ఇది ఏదైతే మనము లైన్ డ్రా చేసామో ఈ డ్రా చేసిన లైన్ మీదుగా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ వరకు నెక్ కంప్లీట్ అవుతుంది. అండ్ తర్వాత మనకు ప్రిన్సెస్ కట్, ఈ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ షేప్ అయితే ఇస్తున్నాము. సో ఈ ప్రిన్స్ కట్ షేప్ కోసము ఇది ఏదైతే ఉందో 5.5 ఇంచెస్ ఈ షోల్డర్ విడ్త్, ఇందులో హాఫ్కి ఇలాగా ఒక గుర్తు పెట్టేసుకొని మనము అపెక్స్ పాయింట్ని అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకి అపెక్స్ పాయింట్ అన్నది
10 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. సో ఈ 10 ఇంచెస్ అపెక్స్ పాయింట్ లెంత్, చెస్ట్ పాయింట్ అంటాం కదా. సో 3.5 ఇంచెస్ ఇది మనకి ప్రిన్స్ కట్ షేప్ కోసం అయితే డ్రా చేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా మనము 3.5 ఇంచెస్కి డ్రా చేసుకొని ఈ అపెక్స్ పాయింట్ని అయితే ఇట్లా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ 2 ఇంచెస్ నుంచి ఇలాగా ప్రిన్స్ కట్ షేప్ అయితే ఇవ్వండి. ఓకేనా? దీన్ని ఇలాగా పైకి డ్రా చేసుకుంటూ ఇక్కడ మనం ఏ విధంగా అయితే కట్ చేసామో మార్క్ చేసామో యాజ్ ఇట్ ఈస్గా అలాగే కట్ చేసుకోవాలి. సో చెస్ట్ లూజ్, నడుం లూజుని ఇక్కడ మనం 2 ఇంచెస్ పెంచుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ కోసం నడుం లూజు ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ పెంచాము. ఇక్కడ ఏదైతే పెంచామో దీన్ని ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. ఇదంతా ఇంకా మనకి యాజ్ ఇట్ ఈస్గా ప్రిన్స్ కట్ డ్రా చేస్తాం కదా, అలాగే వచ్చేస్తుంది. సో ఇది మనకి బ్యాక్ పార్ట్. సో ఈ ప్రిన్స్ కట్ని అయితే నేను స్టిచ్ చేశాక మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్యాబ్రిక్స్ జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. సో ఇది మనకి హార్ట్ షూ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ మెథడ్. ఇంకా యాజ్ ఇట్ ఈస్గా మనము స్లీవ్స్ అన్నది కూడా యాజ్ ఇట్ ఈస్గా అయితే వచ్చేస్తుంది. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ సపరేట్గా కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి జస్ట్ చిన్న ఫార్ములా అయితే ఉన్నాయి. సో ఈ ఫార్ములా ప్రకారమే దీని కటింగ్ మెథడ్ ఫాలో అయిపోండి. అండ్ స్లీవ్స్ అయితే ఎల్బో స్లీవ్స్ తీసుకున్నానండి. అండ్ స్లీవ్స్ నేను సపరేట్గా వీడియో అయితే పెట్టాను, స్లీవ్స్ కటింగ్. సో ఆ వీడియో అయితే చూడండి, ఎందుకంటే వీడియో బాగా లెంతీ అయిపోతుందని ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే చూపిస్తున్నాను. అండ్ లైనింగ్ పార్ట్ కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్స్ని కూడా కట్ చేసుకున్నాను. స్లీవ్స్ యాజ్ ఇట్ ఈస్గా స్లీవ్ వీడియో ఒక్కసారి చెక్ చేయండి. అండ్ బ్లౌజ్ ఫైనల్ అవుట్లుక్ అయితే మనకి బ్యాక్ పార్ట్ ఇలాగ వచ్చేస్తుందండి. చూసారా, ఫ్రంట్ బ్యాక్ పార్ట్ చాలా క్లోజ్డ్గా అయితే వచ్చేస్తుంది. ఇది మనకి ఫైనల్ అవుట్లుక్. సో ఎలా ఉందండి? అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో మనం స్టిచ్ చేసిన హార్ట్ షూ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఇలాగ వచ్చేస్తుందండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఇంకెవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.